శ్రీకాకుళం జిల్లా వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా హృదయపూర్వక స్వాగతం. జెండా కార్యక్రమం చేసే ముందు ఉద్యమాత్రం గీతంతో స్టార్ట్ చేస్తున్నాం. వాళ్ళందరూ జిఎస్టీ పరిశీలనగా శాసనమండలి సభ్యులు మీ అందరికీ తెలుసు, మన ప్రీతమ నాయకులు మాట్లాడతావా లేకపోతే ప్రతిపక్ష నాయకుని దోషం చేయడానికి వెళ్తున్నానని గట్టిగా అడుగుతున్నాను. నేను ఎటు చూసినా కూడా వాళ్ళకి అప్పటినాడు కానీ శ్రీకాకుళం జిల్లాకి కావలసిన సమస్యలు ఏంటి? శ్రీకాకుళంతో ఉన్నారు, ఇక్కడ గిరిజనులు కనీసం తాగడానికి నీరు లేవు, వాళ్ళకి రహదారులు లేవు. తప్పనిసరిగా ప్రతి ఒక్కరిని మా నాన్నగారి గురించి సేవ చేసే వాళ్ళని, మా నాన్నగారిని అభిమానించే వాళ్ళని తప్పనిసరిగా వాదార్పు చేయాలనే ఒక ముఖ్య తలంపుతో అతను ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా తప్పనిసరిగా వాదార్పు యాత్ర చేయాలనే ఒక తలంపుతో ముందుకు వెళ్ళడం జరిగింది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఎటువంటి అభ్యంతరాలు పెడుతూ ఎటువంటి అవకాశం ఇవ్వకుండా నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో వాదార్పు యాత్ర చేయకూడదు, చేస్తే బాగోదని చెప్పడం జరిగింది. ఆనాటి నుంచి ఎటువంటి పరిస్థితుల్లో నేను ఎన్ని కష్టాలైనా పడతాను కానీ వాదార్పు యాత్ర అనేది మాత్రం తప్పనిసరిగా చేసి ప్రతి ఒక్కరిని కూడా పలకరించే పని చేస్తాను, తప్పనిసరిగా వాళ్ళని ఆర్పీలు కాబట్టి వాళ్ళు కలుస్తానని చెప్పడం జరిగింది. ఆ రోజు తప్పనిసరిగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని పక్కన పెట్టి తప్పనిసరిగా పార్టీని విడిచిపెట్టి వచ్చి ఆనాటి నుంచి వాదార్పు యాత్ర చేసి బడవ తిప్పని నాయకుడిగా మన ప్రజలందరి గుండెల్లో నిలిచిన నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈరోజు ఆలోచన చేస్తూ ఉన్నాం. అతను ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను, ఈ ప్రభుత్వం చేస్తున్న ఎన్నో సమస్యలను ఇవన్నీ తీర్చాలని చెప్పి ప్రజల్లోకి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్లేనరీని గుంటూరులో నడుపుకుంటున్నాం, తాడేపల్లి దగ్గర. మీ అందరికీ ఇన్విటేషన్స్ జిల్లా పార్టీ అందజేస్తుంది. వీళ్ళంత వరకు మీ అందరూ అందులో పార్టిసిపేట్ చేయాలని కోరుతున్నాను. ప్లేనరీ అంటే ఏంటి? ఎందుకు ప్లేనరీ? ఇది ఒక సాధారణమైన సమావేశం లాంటిది కాదు. ఈ దేశంలో రిజిస్టర్ అయినటువంటి రాజకీయ పార్టీలు ఒక రాజ్యాంగాన్ని తయారు చేసుకుంటాయి. ఆ రాజ్యాంగం ఎన్నికల చట్టాలకు లోబడి మాత్రమే ఉండాలి, ఉండకుండా ఉండదు. రాజ్యాంగం ఉండి తీరాల్సిందే. ఈ రాజకీయ పార్టీ దేశంలో రిజిస్టర్ కావాలంటే ఒక రాజ్యాంగాన్ని రూపకల్పన చేసుకోవాలి. ఆ రాజ్యాంగంలో మనం చెప్పినటువంటి విషయాలకు అనుగుణంగా మనం ఆచరిస్తూ ఉండాలి. ఈ ప్లేనరీని ప్రతి 3 సంవత్సరాలకి మనం జరుపుతామని, పార్టీలో ఉండే సభ్యుల మధ్యన ఎన్నికలు జరిపి పార్టీని నడపడానికి అవసరమైన అధ్యక్షుడిని, కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకుంటామని మనం మన కాన్స్టిట్యూషన్ లో పెట్టుకున్నాం, మన పార్టీ కాన్స్టిట్యూషన్. అది మనం ఎప్పటికప్పుడు 3 సంవత్సరాలకు ఒకసారి దేశంలో ఉండేటువంటి ఎన్నికల సంఘానికి కంప్లై చేస్తూ ఉండాలి, పూర్తి చేసి పంపిస్తూ ఉండాలి. కాకపోతే ఆ రాజకీయ పార్టీని వాళ్ళు రద్దు చేసేస్తారు, ఇస్తానండి, కేవలం ఇస్తాను. అది మనుగడలో లేనట్టుగా వాళ్ళు భావిస్తారు.
మనం మన రాజ్యాంగానికి తగ్గట్టుగా మనం నడుపుతూ అవన్నీ వారికి పంపించే పని చేయాలి. అందుకే గత ప్లేనరీ ఎప్పుడు జరిగింది? 14లో మనం ప్లేనరీ జరుపుకున్నాం. అది బహుశా ఇడుపులపాయలో జరిగింది. కొంతమంది ఇందులో ఉన్నటువంటి వాళ్ళు దాంట్లో అటెండ్ అయినా. ఇవాళ మళ్ళీ కొత్త రాజధాని దగ్గర తాడేపల్లి అనేటువంటి గ్రామంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. 8-9 మళ్ళీ జరుగుతుంది. అందులో అధ్యక్షుని ఎన్నిక జరుగుతుంది. అధ్యక్షునికి అనుమతిస్తూ అధికారాన్ని ఇస్తూ అనేకమైన తీర్మానాలు జరుగుతాయి. అలాగనే ఈ ప్లేనరీలో ఏం చేస్తుంది? జనరల్ గా ఒక రాజకీయ పార్టీ ఏం చేస్తుంది? ఆ పార్టీకి చెందినటువంటి క్రియాశీలకమైన నాయకులందరూ వస్తారు కదా, మరి వాళ్ళకు ఒక దిశ ఇవ్వాలి కదా. గత 3 సంవత్సరాలు ఏం చేశామో మనం ఒకసారి అందరూ జ్ఞాపకం చేసుకోవాలి కదా. ఆ పని ప్లేనరీలో చేయాలి. రాష్ట్ర స్థాయిలో అక్కడ జరుగుతుంది. మన పార్టీ 3 స్థాయిల్లో చేయాలని నిర్ణయం చేసుకుంది. నియోజకవర్గాలన్నీ పూర్తి చేస్తాం. జిల్లా ఇప్పుడు పూర్తి చేస్తున్నాం. ఈ 3 సంవత్సరాల్లో నియోజకవర్గంలో ఉండే పార్టీ ఏం చేసింది? అక్కడ కూర్చున్నటువంటి నాయకులందరూ ఎవరు నాయకులు? నియోజకవర్గం ఇన్ఛార్జ్, ఆ మండలాలకు నాయకత్వం వహిస్తున్నారు, గ్రామాలకు నాయకత్వం వహిస్తున్నారు, అనుబంధ సంఘాలకు నాయకత్వం వహిస్తున్నారు, పార్టీ నుంచి బాధ్యత తీసుకున్న బూత్ కమిటీలు, గ్రామ కమిటీలు, వీరందరూ కూడా గడిచిన 3 సంవత్సరాలు ఏమి చేశాం, ఏమి చేయాల్సి ఉంది, చేయలేకపోతే ఎందుకు చేయలేకపోయాం, చేస్తే ఎలాగ చేయగలిసాం, ఇంకా పటిష్టంగా చేయడానికి ఏం చేస్తే బాగుంది అనే సమీక్ష జరుపుకోవాలి. అది రాష్ట్ర స్థాయి. రాష్ట్రంలో ఏ ఇష్యూస్ వచ్చాయి, ప్రజల తరపున ఏ విషయాలను మనం పోరాడాం, ఏ విషయాల్ని ప్రపంచం దృష్టికి తీసుకొచ్చాం, రాజ్యాంగబద్ధంగా లేని పరిపాలనని ఎక్కడ నిలదీశాం, చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి చర్యల్ని ఎక్కడ నిలదీశాం, విధానాల రూపకల్పనలో లోపాలేంటి, అవినీతి ఏంటి, ఇవన్నీ కలిసి మన బాధ్యతను నిర్వర్తించడమే, నిర్వర్తించినటువంటి కార్యక్రమాలని సమీక్షించుకోవడమే ప్లేనరీలోని ముఖ్య లక్ష్యం. మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత ఎప్పుడో జరుపుతాం. ఆ లోపుగా పార్టీ ఎటువైపు తీసుకెళ్లాలి? మనం దేశంలో రాజకీయాలు ఎటు వెళ్తున్నాయి, రాష్ట్రంలో రాజకీయాలు ఎలా ఉన్నాయి, ఇటీవల దేశంలో జరిగిన ఎన్నికలు ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు, మన రాష్ట్రంలో ప్రజల్లో మార్పు ఏమొచ్చింది, ఆ మార్పును మనం ఎలా స్వీకరించాలి, ఇలాంటి అంశాలన్నీ వచ్చే 3 సంవత్సరాలకు కూడా మనం రూపకల్పన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఇప్పుడు అధికారంలో లేని పార్టీ, ప్రతిపక్షం అనే బాధ్యతను మనం నిర్వర్తిస్తున్నాం. ప్రతిపక్షం అనే బాధ్యత సక్సెస్ఫుల్ గా నిర్వహించడం ఎలా? మన రాజ్యాంగంలో ఒక అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీకి మాత్రమే పెద్దల అధికారం ఇవ్వలేదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అపోజిషన్ కూడా ఒక అధికారం ఇచ్చినారు. అదే అపోజిషన్ బాధ్యతలు అంటారు దాన్ని. ఆ అపోజిషన్ బాధ్యతలు చాలా ముఖ్యమైనవి, అధికారం కంటే ముఖ్యమైనవి. అధికారంలో ఉన్నటువంటి వాడు ఏం చేస్తున్నాడో అధికారం ఇచ్చిన తర్వాత ప్రజలు ఎప్పుడు చూడరు, ఓటు వేసేస్తారో అధికారం ఇచ్చిస్తారు. అపోజిషన్ లో ఉన్నటువంటి వాళ్ళు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు తీసుకున్న నిర్ణయాలేంటి, దాని వెనుకున్న అవినీతి ఏంటి, చేస్తున్న చట్టాలేంటి, రాజ్యాంగ విరుద్ధమైనటువంటి పనులేంటి అనేవి అపోజిషన్ ఎప్పుడు చూస్తూ ఉండాలి. చూసి ప్రజల తరఫున గొంతెత్తి మాట్లాడుతూ ఉండాలి, పత్రికా సమావేశాల్లో చెప్తూ ఉండాలి, ప్రజల మధ్యన పోరాటం చేస్తూ ఉండాలి, ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతా నిలదీస్తూ ఉండాలి, అవసరమైతే చట్టాలని కోర్టులో సవాల్ చేయాలి. ఈ ఇన్ని పనులు ప్రజల తరఫున అపోజిషనే చేయాలి. ఒకంత అధికారం కంటే అపోజిషనే కొంత బాధ్యతాయుతమైంది, భారమైంది, కష్టమైంది అనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. అయితే ఇంకొక విషయం కూడా నేను చెప్పదలుచుకున్నాను. అధికారం కంటే అపోజిషను గౌరవమైందని మీకు మనవి చేస్తున్నాను. అధికారంలో ఉన్నటువంటి వాడు ఎప్పుడు ప్రజల నుంచి తప్పించుకోవాలని చూస్తుంటాడు. ఇప్పుడు మన ఎమ్మెల్యేలు తప్పించుకొని తిరుగుతున్నట్టుగా, మన మంత్రులు తప్పించుకొని తిరుగుతున్నట్టుగా, వాళ్ళు పోలీసులు లేకపోతే రాలేరు, చుట్టూ కాపలా పెట్టుకోకపోతే రాలేని పరిస్థితుల్లో ప్రస్తుతానికి ఉన్నారు. మొదటి 3 సంవత్సరాలు మెల్లిగా హానీమూన్ అయిపోయింది. అంటే ఏంటి, పెళ్ళైనప్పుడు మొదట
భార్యాభర్తలు ఇద్దరు వెళ్తారు చూడండి, అక్కడ కన్ను దగ్గర అది చాలా హాయిగా ఉంటుంది. తల్లిదండ్రులు డబ్బులు ఇస్తారు, మామ అత్త డబ్బులు ఇస్తారు, బాధ్యతలు ఏముండవు, తిరుగుతుంటారు, అలా హాయిగా తిరుక్కొని వస్తారు. వాడికి ఏంటి కష్టం తెలియదు. కానీ హనీమూన్ పీరియడ్ అయిపోయింది, ఇప్పుడు బిడ్డ పుట్టాడు, వాడికి అవసరమైన ఆరోగ్యం సమస్యలు, పిల్లం అడుగుతుంది ఏంటి నువ్వు చేసావు, ఏంటి నువ్వు ఘనకార్యం ఏంటి చేసావు, ఇవన్నీ వచ్చినప్పుడు కదా కష్టాలు స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు మన జిల్లాలోనూ మన రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి హనీమూన్ పీరియడ్ అయిపోయింది, ఇప్పుడు కష్టాలు మిగిలినాయి. ఎలాంటి కష్టాలు అవి అడుగుతున్నారు. ఊర్లోకి వెళ్తే నాయన పెన్షన్ అన్న లేటర్ అయిందంటే ఉండమ్మా మళ్ళీ తప్పకొచ్చేద్దాం తప్పించుకెళ్ళిపోతాం. ఈలోకి వస్తే పోలీసులు పోషిస్తారు, పోలీసులు రక్షణతో అలాగే వెళ్ళిపోతుంటారు. కానీ ఎక్కడి దాకా వెళ్ళిపోతాం ఉంది కదా, మళ్ళీ ఓటేసే పని ఉంది కదా, ఓటేస్తాడో పోటు పుడుస్తాడో నెక్స్ట్ తెలుస్తుంది. అయితే ఇలాంటి హామీలిచ్చి నమ్మబలికి అధికారం తీసుకొని వాడు వెళ్ళిపోతే వాడిని నిలదీసే పని అపోజిషన్లో నువ్వు చేస్తుంటే నీకుండే గౌరవం ఈవేళ వాళ్ళకు ఉండదు. అందుకే అపోజిషన్లో పనిచేసినటువంటి మనలాంటి వాళ్ళకందరికీ ఇది ఒక మంచి ఛాలెంజ్ లాంటిదని మీకు నేను చెప్తున్నాను. ఇలాంటి పరిస్థితి మళ్ళీ అధికారం వస్తే మనకు రాదని మీకు ఈ సందర్భం మనం చేస్తాను. ఇప్పుడే విజృంభించండి, గౌరవంగా ప్రజల్లో వాళ్ళ తరఫున మాట్లాడుతున్నామని గొంతెత్తండి, కోర్టులో నిలదీయండి, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద వాస్తవాలను తీయండి, పత్రికా సమావేశాలు పెట్టి ప్రజలకు తెలియజేసే పని చేయండి, మీ గ్రామాల్లో వచ్చినటువంటి అధికారులు నిలదీయండి, మీరు ఎన్నుకున్నటువంటి ప్రతినిధులు చేస్తున్న మోసాన్ని ప్రతినిధులు నిలదీయండి. ఇది హీరోయిజం అని మీకు ఈ సందర్భం మనం వచ్చేస్తుంది. ఇప్పుడు ఓడిపోవడం మళ్ళీ అధికారం కంటే గౌరవమైన బాధ్యతలు ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మనది ఏ పక్క అయినా కత్తి దారుంది, ఏ పక్క తిప్పినా మన కత్తి తెగిపోతుంది. అధికారం ఉన్నవాడికి ఇది లేదు. ఇప్పుడు హీరోలుగా ఉండాలంటాను, అపోజిషన్లో ఉన్నప్పుడే మనం హీరోలాగా ఉండొచ్చు అని అంటాను. అప్పుడు ఎందుకు మీరు చేయని వాళ్ళకి అడుగుతుంది మాత్రమే. ఇది మనలో ఏంటి, ఒక జగన్మోహన్ రెడ్డి పని చేస్తే సరిపోతుందా? చాలదే. వారి తరఫున ఉన్నటువంటి ఎంపీలు చేయాలి, ఎమ్మెల్యేలు చేయాలి, ఎమ్మెల్సీలు చేయాలి, తర్వాత వచ్చిన జిల్లా కమిటీలు చేయాలి, రాబోయే మండల కమిటీలు చేయాలి, టౌన్ కమిటీలు చేయాలి, వార్డు కమిటీలు చేయాలి, గ్రామ కమిటీలు చేయాలి, అనుబంధ విభాగాలు అన్ని స్థాయిలో ఉన్నట్లు పనిచేస్తుండాలి. అన్ని రకాల అందరం కలిసి పనిచేస్తేనే పార్టీ సమగ్రంగాను సంపూర్ణంగాను పనిచేసినటువంటి భావన ప్రజల్లో మనం పొందుతామని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాం. అది మనం చేశామా లేదా బాధ్యతలు తీసుకున్న వాళ్ళు ఒకసారి మీరు మనవి చేసుకోండి. ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు సాధారణమైన ఓటర్లు కాదు కదా, కేవలం ప్రజలకు చెప్పినటువంటి మాటలు కాదు కదా నీకు నేను చెప్పాల్సింది. నువ్వు ఒక బాధ్యత తీసుకున్నావు, ఆ బాధ్యత గురించి నువ్వు ఏం ఆలోచించావు? ఒక బూత్ కమిటీ ఉంది, బూత్ కమిటీ ఏర్పాటు అయింది. బూత్ కమిటీ ఒకసారి ఎక్కడైనా కూర్చున్నారా? లేదు. కూర్చోండి, ఒక్కసారి ఆ బూత్ లో ఏముందో ఒకసారి మీరు చూడండి. గ్రామ కమిటీ ఏర్పాటు అయింది, ఎప్పుడైనా కూర్చున్నారా? లేదు. నాకు ఎవరు చెప్పలేదని అంటుంది. ఇప్పుడు నేను చెప్తున్నాను, చేయండి. ఒక్కసారి గ్రామ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కూర్చొని ఇంపార్టెంట్ 10 మందిని పిలిచి ఏం చేద్దాం, ఆ పార్టీ మన పరిస్థితి ఇలా ఉంది, లాస్ట్ ఎన్నికల్లో ఇలా జరిగింది, ఈ ఎన్నికల్లో మళ్ళీ మనం ఎలా దీన్ని పుంజుకోవాలి అనే విషయాల గురించి ఎప్పుడైనా ఆలోచించారా? అలాగే అనుబంధ సంఘాలు ఉన్నాయి, మీ అందరికీ ప్రత్యేకంగా ఒక్క విభాగం అని పేరు పెట్టారు. యువజన విభాగం, మహిళా విభాగం, విద్యార్థి విభాగం, రైతు విభాగం, కార్మిక విభాగం, ఇలాగ రకరకాల విభాగాలు పెట్టారు. మీ విభాగాల సమావేశాలు ఎప్పుడైనా పెట్టారా? ఆలోచించారా? కనీసం ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ మనకు ఉన్నాయో మీరు దృష్టి పెట్టారా? ఎట్లా సమర్థవంతంగా పార్టీ పనిచేయడం అంటే ఎలా? మరి ఎవరి పని వాళ్ళు చేస్తుంటేనే సమర్థవంతంగా పరిగెడుతుంటారు. రాజకీయ పార్టీ బ్యాండ్ పార్టీలు అంటే మీకు తెలుసు కదా, అందులో అన్ని క్లారినెట్ ఉండాలి, పెద్దవి ఇలాంటి ఉంటాయి అవి కూడా ఉండాలి, డ్రమ్ములు ఉండాలి, అన్ని రకాలు ఉంటేనే బ్యాండ్ పార్టీ సంపూర్ణంగా ఉంటుంది. కాకపోతే అపశృతులు పలికేస్తుంది. మన పార్టీ కూడా అంతే, అన్ని రకాల వాళ్ళతో బలంగాను ఉండాలంటే అన్ని రకాలు, అన్ని విభాగాలు, అన్ని శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వాళ్ళతో కలిపి రాజకీయ పార్టీ ఉంటే అది పౌరుల విశ్వాసాన్ని వేగంగా పొందడానికి అవకాశం ఉంటుందని మీకు ఈ సందర్భం మనం చేస్తున్నాం. పని చేయడానికి కూడా హుషారుగా ఉంటుంది అందరికీ. మీరందరూ కొంతమంది గ్రామ కమిటీలు ఏర్పాటు చేసినప్పుడు, మండల కమిటీలు ఏర్పాటు చేసినప్పుడు
కింద నాయకత్వం చేస్తున్నప్పుడు కొన్ని విషయాలను గుర్తులో పెట్టుకోవాలి. మనం అనుకుంటాం కేవలం 100 ఓట్లు ఉన్నాడే గొప్ప లీడర్ అని, కానీ వాడు లీడరే. కానీ 4 మాటలు చెప్పగలిసినోడు కూడా లీడర్ అవుతాడు. నువ్వు 100 మందికి నిలబెట్టగలిస్తే మాటలు చెప్పగలిసినోడు 1000 మందికి మార్చే శక్తి వాడికి ఉంటుంది. వాడు ఉండాలి. కానీ ఓట్లు ఉన్నాడు ఏమంటాడు, వీడు వచ్చి మాట్లాడినరా వీడు మనకు వద్దనంటాడు. కాదు, మాట్లాడినోడు కూడా ఉండాలి. సరే, మాట్లాడినోడు ఓట్లు వేయించినోడు ఉంటే సరిపోద్దా? మరి అటువన్నీ వీడికి డబ్బులు ఉన్నాడు కూడా కావాలి. వీడి దగ్గర డబ్బులు ఉండరా, డబ్బులు తప్ప దేనికి పనికిరాడంటే ఆ డబ్బులు కూడా అవసరం. మరి జర వస్తాయి, డబ్బులున్నాడు కూడా ఉండాలి. ఇంకొకడు రాసేవాడు ఉంటాడు. ఆ రాసేవాడు కూడా చాలా శక్తివంతుడే. మాట్లాడేవాడు 1000 మందికి ప్రభావితం చేస్తే రాసేవాడు కొన్ని 1000 మందికి ప్రభావితం చేయగలుగుతాడు రాసి వాడు. ఇక కర్రో కండో తిప్పినోడు ఉంటాడు. ఒకటి కండ్లు పెంచాడు ఎందుకు పనికిరాడు అంట. మరి బూత్ దగ్గర ఆడు కర్ర కావాలి కదా మనకు. వాడు గుద్దేస్తుంది ఆపడానికో, ఎండ పెడితే నిలబడడానికో కండబలం ఉన్నాడు కావాలి. రాజకీయ పార్టీ ఒక బ్యాండ్ పార్టీ లాంటిది మీరు ఉంచుకోండి. ఎప్పుడైనా బ్యాండ్ సరిగా మోగాలంటే అన్ని ఇన్స్ట్రుమెంట్లకు సంబంధించిన మనుషులు ఉండాలి. కాకపోతే అప్సృతి వచ్చేస్తుంది. రాజకీయ పార్టీ కూడా అంతే. అన్ని రకాల వాళ్ళని కలిసి పార్టీని మీరు గ్రామ స్థాయిలోనూ, మండల స్థాయిలోనూ, జిల్లా స్థాయిలోనూ, నగర స్థాయిలోనూ నిర్మాణం చేస్తేనే అది సంపూర్ణంగా ఉంటుందని మీకు ఈ సందర్భం మనం చేస్తాం. ఇక్కడ మీరు ఏర్పాటు చేసిన కమిటీలు సమగ్రంగా ఉన్నాయా చూడండి, లేకపోతే పెళ్ళండి. ఎవరో నోరు లేనటువంటి బలహీనమైన కమ్యూనిటీలు అక్కడ చాలా పెద్ద సంఖ్య ఉన్నాయి. వాళ్ళని పిలిచి మీకు దీంట్లో సభ్యత్వం ఇచ్చారా? దాదా మనం జిల్లా ప్లేనరీకి వెళ్దామని చెప్పి మోటార్ సైకిల్ ఎక్కించుకొని తీసుకొచ్చారా? మరి మనకి ఎప్పుడు దగ్గర అవుతాడు వాడు? వీడు సాకలేడు, వీడు మనకి ఎందుకని అంటే ఆడికి 100 ఓట్లు ఉంటాయి ఊరిలో. ఆడు టేస్తాడు, మన పని అయిపోయినట్టే. ఎప్పటికీ మనకు బూత్ మెజారిటీ రాదు. ఎందుకు వస్తుంది? ఆ ఊర్లో ఇలాంటి మౌనంగా ఉన్నటువంటి కమ్యూనిటీలు ఏమున్నాయి? ఎంతమంది మనతో ఉన్నారు? వారిని ఎలా మనం గౌరవించాలి, ఎలా తీసుకురావాలి అనే విషయాన్ని గురించి ఆర్గనైజేషన్లో ఉండే ఆలోచించడం ప్రారంభించాలని సందర్భం మనం చేస్తాం. ఆర్గనైజేషన్ అనేది రకరకాల స్కిల్స్తో డెవలప్ అవుతుంది. అది ఇప్పటి నుంచి ఆచరించండి. ఇంకా 2 సంవత్సరాల సమయం ఉంది. 3 సంవత్సరాలు గొప్ప నిర్బంధం సాగినా కూడా నిరుత్సాహపడడానికి పని లేదు. ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ఈ జిల్లా సమావేశం అధ్యక్షురాలు, సీనియర్ లీడర్స్ అందరూ జరుపుతున్నారంటే, మీ అందరూ ఇంత పెద్ద ఎత్తున హాజరైనారంటే, మొన్న టీడీపీ సమావేశం చూస్తే పుస్సు అనిపోయింది. మరి ఎంతకన్నా అబద్ధాలు చెప్తారు వాళ్ళు మాత్రం. విసిపోయిపోతే వెళ్ళిపోలేని వదిలేసారు. 600 మంది 500 మంది వచ్చినారు, తూ అనిపించేసి వెళ్ళిపోయారు. వాళ్ళు ఇప్పుడు మీటింగ్ పెట్టే పరిస్థితిలో లేరు, మోసగించేస్తున్నారు. కానీ మనం అలా లేము. ఎన్ని నిర్బంధాలు సాగుతున్నా, ఎంత అల్లర్లు పెడుతున్నా, పోలీస్ కేసులు పెడుతున్నా, ఆస్తులు నష్టం చేస్తున్నా, ట్రాన్స్ఫర్లు చేసి కుటుంబ సభ్యులను హింసిస్తున్నా, రకరకాల ఇబ్బందులు పెడుతున్నా, అందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి నిలబెడదాం, ఈ పార్టీని అధికారంలోకి తెస్తాం, గత రాష్ట్రంలో తెచ్చినటువంటి రాజశేఖర రెడ్డి సంక్షేమ రాజ్యాన్ని మళ్ళీ వద్దాం అన్నటువంటి భావనతోనే పనిచేస్తున్నాం. దానికి కొద్ది తెలివితేటలు జోడించాలని నేను కోరుతున్నా అంతే. దానికి కొద్దిగా వ్యూహం జోడించమని నేను కోరుతున్నా అంతే. ఇప్పుడు మీరు చేస్తున్న త్యాగాలు చిన్నవని నేను చిన్నపుచ్చడం లేదు, నిరుత్సాహపరచడం లేదు. వ్యూహాన్ని కొద్దిగా మార్చాలని చెప్తున్నా. కొద్ది తెలివితేటలతో మనం ముందుకు నడవాలని నేను చెప్తున్నా. అపోజిషన్గా మనం ఏం చేయాలి? అపోజిషన్లో నేను నాకింత ఒక 40-35 సంవత్సరాల పరిపాలన అనుభవంలో వ్యక్తిగా ఇంత 29 రాష్ట్రాలు ఉన్నాయి కదా ఈ దేశంలో. ఇది ఒక్కడే ముఖ్యమంత్రి కాదు, ఈ ఒక్కరే ముఖ్యమంత్రి కాదు కదా. ఈ 29 రాష్ట్రాల్లో కూడా ఇంత అన్యాయమైనటువంటి ప్రభుత్వాన్ని ఏ ముఖ్యమంత్రి నడపడం లేదని మీకు మనం చేస్తాం. ఇది రాజ్యాంగ విరుద్ధమైంది, చట్ట విరుద్ధమైంది, గొప్ప అవినీతిపరమైనది. అన్ని రకాల చెడ్డ గుణాల్ని కౌగులించుకొని ముఖ్యమంత్రి గారు పరిపాలన సాగిస్తూ ఉన్నారు. మరి ఎటు తీసుకెళ్తారో, ఈ రాష్ట్రాన్ని ఎలాగ దివాలా తీయించేస్తారో నేను కొన్ని విషయాలు పార్టీ పెద్దలతో వాళ్ళతో కూర్చొని మాట్లాడినప్పుడు చూస్తే భయం వేస్తుంది. ఒక 5 సంవత్సరాల తర్వాత అతను ఓడిస్తాం, అది ప్రజలిస్తారు ఆ తీర్పు, ఖచ్చితంగా జరుగుతుంది. కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వాలకు ఘోరమైనటువంటి ఇబ్బందులు కలిగించి వెళ్ళిపోవడానికి ఇతను ఈవేళ ప్రయత్నం చేస్తున్నాడని మీకు ఈ సందర్భం మనం చేస్తాం. ఆ ఫిగర్స్ అన్ని చాలా మందికి అర్థం కావు, అన్ని అసత్యాలు చెప్తూ ఉంటాడు. కంప్యూటర్లో దేశంలో ఉండేటువంటి సంస్థలు ఇచ్చినటువంటి అంకెలు ఒక పక్క ఉంటాయి, కానీ ముఖ్యమంత్రి గారు మాత్రం రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చినటువంటి వ్యక్తి అబద్ధాలు చెప్పుకుంటూనే పోతారు. ఒక్క విషయం కరెక్ట్ కాదు.
96,000 కోట్ల రూపాయలు గత సంవత్సరంలో మార్చి 31కి ఆదాయం వచ్చింది రాష్ట్రానికి. 24,000 కోట్ల రూపాయలు రెవెన్యూ లోటు ఉంది. అది కేంద్ర ప్రభుత్వం భర్తీ చేస్తుందని మనకు చెప్పాడు. కానీ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఓన్లీ 4,000 కోట్లు మాత్రమే లెక్కల ప్రకారం మేము చెల్లించవలసి ఉన్న ఆంధ్రప్రదేశ్కి మనం చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం చెప్తే ఇంత లోటుని ఏ విధంగా భర్తీ చేస్తాం? ఎలా నువ్వు అంత దివాలా తీయించి సిస్టమ్స్ అంతా దివాలా తీయించి పెద్ద ఎత్తున అప్పులు చేసేసి సఫా చేసి ఎవరికి ఇచ్చి వెళ్ళిపోతుంది? రాష్ట్రం విభజన జరిగినప్పుడు 96 కోట్ల రూపాయలు మనకు అప్పు వచ్చింది. ఇది తెలంగాణ అప్పు. తెలంగాణ తీసుకుంటే మన అప్పు 96,000 కోట్లు వచ్చింది. ఇప్పుడు 3 సంవత్సరాలు పూర్తయింది. మొన్న 8వ తేదీ జూన్కి. ఈ 3 సంవత్సరాల్లో ఈ ముఖ్యమంత్రి గారు వాడిన అప్పు ఎంతో తెలుసా మీకు? 1,18,000 కోట్ల రూపాయలు ఈ 96,000కి అదనంగా వాడాడు. అంటే 2,16,000 కోట్ల రూపాయల అప్పు ఇప్పుడు మన నెత్తి మీద ఉంది. శ్రీకాకుళం ఒక రాజకీయ పార్టీలో ఉండేటువంటి నాయకులుగా మనందరం 1,18,000 కోట్ల రూపాయలు మన మీద మనల్ని తాకట్టు పెట్టి తెచ్చిన ముఖ్యమంత్రి మనల్ని తీర్చమని చెప్పబోతున్నటువంటి ప్రభుత్వం ఈ డబ్బులో ఈ జిల్లాకి ఎంత పెట్టుబడి పెట్టిందో మనం చెప్పగలమా? ఏమయ్యేదంటే ఇంజనీరింగ్ కాలేజ్ ఇచ్చినాము, ఒక కాగితం మీద ఒక జీవో అనుసంధానం చేస్తున్నట్టు 2 నదులు, అదొక కాగితం. మన వాటా ప్రకారం అయినా కూడా ఒక 7,000 కోట్ల రూపాయల ఆస్తుల నిర్మాణం ఈ జిల్లాలో జరగాలి కదా. మరి ఈ అప్పంతా మనం రేపు తీరుస్తున్నాం కదా. జరిగిందా? ఇదేనా ఒక రాష్ట్రాన్ని సమంగా పరిపాలించే ముఖ్యమంత్రి చేయాల్సినటువంటి పని? ఎక్కడ అక్కడే ఇప్పుడే శాంతి చెప్పింది ఏమీ జరగలేదని చెప్పింది. ఇంక అంకిల్లోకి వెళ్ళి చెప్తున్నాను నేను. ఇంత అన్యాయం ఈ జిల్లాకు జరుగుతూ ఉంటే గొప్ప అభివృద్ధి జరిగిపోయింది నచ్చినాడు అంటాడు. ఆయన ఇంకేం కోన రవికుమార్ అంటాడు. ఏంటి అభివృద్ధి అంటే వాళ్ళ ఇంట్లో జరిగిపోయి ఉంటుంది. మరి ఎక్కడ జరిగిపోయింది? బయట కనిపిస్తుంది. 5 సంవత్సరాల్లో 3 సంవత్సరాలు పూర్తయిపోతుంది. ఏం తక్కువ సమయమా? చెప్పినా కూడా వినే పరిస్థితుల్లో అధికారులు ఉండరు. ఇప్పుడు డామ్ డూమ్ అంటే అధికారులు కూడా ఇష్టం వచ్చినట్టు చేసుకోలేని పరిస్థితి. ఎందుకంటే వచ్చేసారి నీకు మగనం అయిపోతున్న సంగతి అవి తెలిసిపోయింది. ఇప్పటికే మగనం అయిపోయిన సంగతి అవి తెలిసిపోయింది. అయినా 2 సంవత్సరాలు ఉంటాడు, ఎక్కువ సంవత్సరం వెళ్ళి భరించి వెళ్ళకని అభిప్రాయంతో వాళ్ళు ఉన్నారు. ఎప్పుడంతే అధికారుల పరిస్థితి అంతా. ఈ పరిస్థితి ఆర్థిక పరిస్థితులు చూస్తే ఇలా ఉన్నాయి. ఈ పరిపాలన రాజ్యాంగ విరుద్ధంగా ఎంత ఘోరంగా ఉందనంటే ఎవరైనా ప్రపంచంలో మీరు చూడండి ప్రజాస్వామ్య దేశాల్లో ఏం జరుగుతుంది, ఎటువైపు ప్రయాణం ఉంది. నువ్వు ఈ రాష్ట్రంలో పరిపాలన చూస్తే మీకు ఆశ్చర్యంలాగా ఉంటుంది. ఇక్కడ పాత్రికేయ మిత్రులు కూడా చెప్తున్నాను. 3 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం 1,100 రహస్య జీవోల్ని విడుదల చేసిందని ఈ సందర్భంగా మీకు మనం చేస్తుంది. ఈ 75 సంవత్సరాల స్వాతంత్ర అనంతరం ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి ప్రభుత్వాలు ఒక 5 సంవత్సరాల కాలంలో 5ో 4ో రహస్య జీవోలు విడుదల చేస్తారు. ఎందుకు? రహస్య జీవో అంటే ఏంటి? ఏదైనా ఒక గవర్నమెంట్ ఆర్డర్ విడుదల చేయడం వల్ల ఆ సమాజంలో ఉద్రిక్తలు వస్తాయి, కొట్లాట్లు జరుగుతాయి, ప్రాణహాని జరుగుతుంది, ఆస్తి నష్టాలు జరుగుతాయి అనుకునేటప్పుడు ప్రభుత్వ ఆర్డర్ని అంటే జీవోని కాన్ఫిడెన్షియల్గా పెట్టేస్తారు. ఎవరికి దొరకకుండా అధికారుల్లో ఉండేటువంటి అధికారులు అమలు చేసే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ తప్ప లేకుండా పెడితే అంత ప్రయోజనం ఒకటి ప్రభుత్వంలో ఉంది.